మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అభిమానులందరూ కూడా ఆయనకి విషస్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మైన పద్మవిభూషణ్ అవార్డుని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పుడు తన కొడుకు రామ్ చరణ్ కూడా విషస్ని అందించారు. ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికైనందుకు చిరంజీవి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. భారతీయ సినీ పరిశ్రమకు మీరు అందించిన సేవలు నాతో పాటు ఎంతో మంది అభిమానులను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించాయి. చిరంజీవి గారి సేవలను గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. చాలా ప్రొఫెషనల్గా, చాలా క్లుప్తంగా చరణ్ తన తండ్రికి సంబంధించిన ఈ విషయాన్ని తెలియజేశారు. భారతదేశంలో రెండో అత్యున్నత పురస్కారంగా అయితే దీన్ని చెప్తారు. పద్మవిభూషణ్కి ఈ ఏడాది అగ్ర కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఎంపికైన విషయం తెలిసిందే. తెలుగువారిద్దరికి ఈ అవార్డు రావడంతో సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రశంసల వెల్లువెత్తుతోంది. ఇలాంటి ఒక అద్భుతమైన ఘటన జరగడం మన భారత సినీ ఆకాశానికి ఎచ్చుడ ఎంతో వన్నె తెచ్చిన రోజుని ఇప్పటికే ఎన్నో పద్మశ్రీ అవార్డులతో పాటుగా ఫిలింఫేర్, నేషనల్ అవార్డ్స్తో పాటు నంది అవార్డ్స్తో పాటు ప్రత్యేకించి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డుని గతంలో కూడా ప్రదానం చేశారు. ఇప్పుడు పద్మవిభూషణుడిగా మారారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే పుత్రోత్సాహంతో ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి సంతోషంగా ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తనకొచ్చిన గుర్తింపు చూసి మరొకసారి ఆనందంగా ఉన్నారు.